Hi guys, Moto Edge 50 Fusion, of course base variant 8GB RAM 128GB, just 21,000 rupees budget లో మాత్రమే జస్ట్ నిన్ననే లాంచ్ అయింది. సో యాక్చువల్గా ప్రైజింగ్ చూసినప్పుడు మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా అగ్రెసివ్గా అనిపించింది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఇంత మంచి స్పెసిఫికేషన్స్తో ఇంత తక్కువ ప్రైస్లో సో ఏ ఫోన్స్ కూడా లాంచ్ అవ్వలేదు. అఫ్ కోర్స్ రీసెంట్గా చాలా మొబైల్స్ అయితే అండర్ 25,000 బడ్జెట్లోనే లాంచ్ అయ్యాయి. లైక్ OnePlus Nord CE 4 కానీ నథింగ్ ఫోన్ 2A కానీ చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. బట్ ఇంత ఇంట్రెస్టింగ్గా ఇంత అగ్రెసివ్ ప్రైస్లో నాకు ఏవి కూడా అనిపించలేదు. సో ఒకసారి మనం దీని ప్రైమరీ స్పెక్స్ అన్ని కూడా చూద్దాం. సో ఫైనల్గా ఇది 25,000 బడ్జెట్లో వర్తియా కాదా, సో వాల్యూ ఫర్ మనీయా కాదా అనే దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో దానికంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్, దీనిలో 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది కర్వ్డ్ సూపర్ AMOLED డిస్ప్లే అండ్ దాంతోపాటు 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది అండ్ 1600 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ వస్తుంది. సో ఖచ్చితంగా 21,000 రూపీస్ ప్రైస్లో మాత్రం ఎంత ప్రీమియం డిస్ప్లే నేను రీసెంట్ టైమ్స్లో ఎక్కడ కూడా చూడలేదు. సో డిస్ప్లే పరంగా మాత్రం ఖచ్చితంగా మీకు కలర్స్ కానీ అండ్ వీడియో క్వాలిటీ కానీ అండ్ ఎవ్రీథింగ్ క్రేజీ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఇందులో మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్తో వస్తుంది. ఖచ్చితంగా మీకు ఈజీగా వాటర్లో అయితే సర్వైవ్ అవుతుంది. సో 21,000 బడ్జెట్లో వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అనేది కూడా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 50+13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ చూసుకుంటే సోనీ లైటికా 700C సెన్సార్తో వస్తుంది. అండ్ 13 మెగాపిక్సెల్ చూసుకుంటే అల్ట్రా వైడ్ సెన్సార్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ ఫ్రంట్ సైడ్లో కూడా 32 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ అనేది మనకి AI సపోర్ట్తో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి బెటర్ పోర్ట్రేట్ షాట్స్ కానీ అండ్ ఈవెన్ లో లైటింగ్ కండిషన్స్లో కానీ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీ అండ్ 68 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. అండ్ ఈవెన్ మొబైల్ మీకు కంప్లీట్లీ లైట్ వెయిట్ అండ్ స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్తో ఉంటుంది. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా ఓకే, ఈ ప్రైస్ పాయింట్లో బాగానే ఉంటుంది. ఫైనలీ పర్ఫార్మెన్స్, అఫ్ కోర్స్ ఈ బడ్జెట్లో గేమింగ్ కోసమే చాలా మంది మొబైల్స్ని కొంటా ఉంటారు. ఈ ఫోన్లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7S Gen 2 చిప్సెట్ ఉంటుంది. దీనిలో మీకు ఆల్మోస్ట్ ఆల్ AnTuTu బెంచ్ మార్కింగ్ స్కోరింగ్ చూసుకుంటే 6 lakhs వరకు ఆల్మోస్ట్ ఆల్ స్కోర్ అయితే చేసింది. అఫ్ కోర్స్ ఈ ప్రైస్ పాయింట్లో ఇది మనకి మంచి స్కోర్ అనే చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఇందులో మీకు వీళ్ళ హలో UI అని చెప్పి కొత్త OS సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వస్తుంది. అఫ్ కోర్స్ ఇది వరకు చూసుకుంటే అన్ని కూడా మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్యూర్ ఆండ్రాయిడ్ సపోర్ట్తో వచ్చేవి, అంటే కంప్లీట్గా మీకు గూగులే చూసుకుంటేది ఆండ్రాయిడ్ అంతా కూడా. బట్ ఈసారి మాత్రం వీళ్ళ న్యూ హలో UI వస్తుంది కాబట్టి సో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా మనం అయితే చెప్పలేం. కానీ సో ఖచ్చితంగా మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. అండ్ దాంతోపాటు 2 year సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే సో 2 year సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఓవరాల్గా బాగానే ఉంది, కంప్లీట్గా 0% బ్లోట్వేర్తో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. బట్ స్టిల్ అప్పుడే మనం జడ్జ్ చేయలేం కాబట్టి కొంచెం ఆగి రివ్యూస్ చూసి తీసుకోవడం బెటర్ ఆప్షన్.